గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రోజులు కలిసి వస్తాయి, ఏ రోజులు కలిసి రావు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తాను. ముందుగా కర్కాటక రాశి వారి గోచారం ఎలా ఉందో చూసుకున్నట్లయితే, శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు కుంభరాశిలోనే ఇంకా సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. అనగా మీ 8వ ఇంట్లో ఉన్నాడండి. అష్టమ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేది ఇంకా జరుగుతుంది. రాహువు 9వ ఇల్లు అయినటువంటి మీనరాశిలో ఉన్నాడు. కేతువు మీ 3rd హౌస్లో ఉన్నాడండి. కన్యా రాశిలో ఉన్నాడు. ఈ నెలంతా కూడా అక్కడే ఉంటాడు. ఈ నెల 1వ తారీఖున కుజుడు యొక్క స్థానం అనేది మారనుందండి. మీనరాశి నుండి మేషరాశిలోకి వెళ్తాడు. అంటే 9th హౌస్ నుంచి 10th హౌస్లోకి వెళ్తాడు. శుక్రుడు 12వ తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి ఆ తర్వాత 12వ ఇల్లు అయినటువంటి మిథున రాశిలోకి వెళ్తాడండి. బుధుడు యొక్క గోచారం చూసుకున్నట్లయితే జూన్ 14వ తారీఖున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వెళ్తాడు. 11th హౌస్ నుంచి 12th హౌస్లోకి వెళ్తాడు. మిథున రాశిలో కూడా 29వ తారీఖు వరకే ఉంటాడు. ఆ తర్వాత మీ రాశిలోకే వస్తాడు, కర్కాటక రాశిలోకి వస్తాడు. జూన్ 15వ తారీఖు వరకు సూర్య భగవానుడు 11th హౌస్లో ఉండి ఆ తర్వాత 12th హౌస్లోకి వెళ్తాడండి. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ మాసం కర్కాటక రాశి వారికి ఎబో యావరేజ్ కాలంగా చెప్పవచ్చు. అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. ప్రథమార్థం అనేది ఆర్థికంగా ఇంకా అనుకూలంగా ఉండబోతుంది. కానీ కర్కాటక రాశి వారి పైన ఈ మాసంలో నరదృష్టి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే కొంతమంది మీ గురించే ఎక్కువగా మాట్లాడటం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ పైన పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో అయితే ప్రథమార్థం అనేది కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది. ద్వితీయార్థంలో గృహానికి సంబంధించిన కొన్ని వస్తువులను కొనటం వల్ల ఊహించని ఖర్చులు అనేవి పెరుగుతాయి. మెయిన్గా కర్కాటక రాశిలో జన్మించిన గృహిణీలండి. ఒకవేళ కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే డబ్బుని పెట్టుబడిగా పెట్టాలి అన్నా, డబ్బుని ఖర్చు చేయాలి అన్నా సరే జూన్ 15వ తారీఖు లోపే చేయటం మంచిది. 15వ తారీఖు తర్వాత మీరు ఎటువంటి ఖర్చు పెడదాం అనుకున్నా, రూపాయి పెడదాం అనుకుంటే అక్కడ 2 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి 15వ తారీఖు తర్వాత. కాబట్టి ఆ వ్యవహారాలన్నీ కూడా, ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా జూన్ 15వ తారీఖు లోపే చూసుకోవటం మంచిది. కుటుంబ పరంగా అద్భుతమైనటువంటి సమయాన్ని అయితే చూస్తారండి. కాకపోతే ఎన్ని గ్రహాలు మీకు అనుకూలించినా కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేది జరుగుతూనే ఉంది. శని భగవానుడి యొక్క దృష్టి అనేది మీపైనే ఉంది. కాబట్టి మధ్య మధ్యలో ఆటంకాలు అయితే తప్పవండి. మెయిన్గా జూన్ మాసంలోని 2వ వారం తర్వాత కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అనేవి తలెత్తుతాయి. అంటే మీరే పెద్దలతో కాస్త కఠినంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మీ మైండ్ సెట్ వారి మైండ్ సెట్ కలవకపోవటం వల్ల కాస్త కఠినమైనటువంటి మాటలను ఉపయోగిస్తారు. కుజ చంద్ర ప్రభావం వల్ల అసహనం అనేది మీలో పెరిగే అవకాశాలు ఉన్నాయండి. అలాగే పిల్లల ఆరోగ్య విషయంలో కూడా కర్కాటక రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మెయిన్గా వారిని ఎండలో అయితే తిరగనివ్వకండి. తృతీయ వారం నుండి వృత్తి వ్యాపారాలలో ధనాదాయం అనేది సామాన్యంగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి. తృతీయ వారంలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి చిన్న ఆరోగ్య సూచన అయితే కనపడుతుందండి. 24వ తారీఖు తర్వాత నుండి జూన్ మాసం చివరి వరకు కూడా ఈ మధ్య కాలంలో గృహానికి సంబంధించిన ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే పొలిటికల్ బెట్టింగ్లు కడుతున్నారో ఈ చివరి వారంలో బెట్టింగుల వల్ల కానీ, స్టాక్ మార్కెట్ల వల్ల కానీ స్వల్ప ధన నష్ట సూచనలు ఉన్నాయండి. కాబట్టి ట్రేడింగ్ వ్యాపారం చేసేవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ జీవితంలో పోటీతత్వాన్ని ప్రదర్శిస్తారండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే
ప్రథమార్థంలో మీకు మంచి సమయమే. కానీ ఈ నెలలోని చివరి వారం నుండి మాత్రం పంటి నొప్పితో కానీ, కంటి నొప్పితో కానీ, చర్మ సమస్యలతో కానీ బాధపడే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా జూన్ 24వ తారీఖు తర్వాత నుండండి. అంతేకాకుండా ఈ చివరి వారంలో, ఈ మాసంలోని చివరి వారంలో ఆవేశాన్ని కూడా అదుపులో ఉంచుకోవటం మంచిది. మీకంటే పెద్దవారితో కఠినంగా మాట్లాడకపోవటమే మంచిది. ఎందువలన అంటే ఇప్పటి వరకు మీరు చేసిన మంచి అనేది ఒక్క మాటతో కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్దవారితో మాట్లాడేటప్పుడు స్మూత్గా మాట్లాడటం మంచిదండి. కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మొదటి 2 వారాల్లో అయితే మంచి ఆదాయాన్ని చూస్తారు. రెండో వారం తర్వాత నుండి మాత్రం 3-4 వారాల్లో మాత్రం ఆదాయం అనేది కొంచెం తగ్గే అవకాశాలు, ఖర్చులు అనేవి కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు మాత్రం అంత అనుకూలమైనటువంటి సమయం అయితే కాదండి. కొత్త వ్యాపారాన్ని పెడదాం అనుకుంటున్నా, లేదా ఆల్రెడీ రన్ అవుతున్న బిజినెస్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నా సరే ఈ మాసం అనేది పెద్దగా అనుకూలం కాదండి. ఈ మాసం గడవనివ్వటమే మంచిది. అయితే గురువు యొక్క గోచారం అనేది బాగానే ఉండటం వల్ల కొత్త అవకాశాలు అనేవి వస్తాయండి. కాబట్టి వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం మంచిది. విద్యార్థులకైతే అనుకూల మాసం అండి. చదువు పైన ఆసక్తి అనేది పెరుగుతుంది. ఈ నెల 15వ తారీఖు తర్వాత చదువు పైన ఏకాగ్రత అనేది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి జూన్ 15వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉంది. జూన్ 15వ తారీఖు లోపు ఏమైనా పరీక్షలు ఉంటే మీలో మీరు కంగారు పడతారేమో, కానీ 15వ తారీఖు తర్వాత మాత్రం కర్కాటక రాశి వారికి మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది. కాబట్టి పరీక్షల విషయంలో 15వ తారీఖు తర్వాతే బాగుంది. 15వ తారీఖు ముందు అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం వల్ల తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయండి. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే జూన్ మాసంలోని ప్రథమార్థంలో మీ పనులన్నిటినీ కూడా, మీకు అప్పచెప్పిన పనులన్నిటినీ కూడా ఇంటా బయట కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ పై అధికారుల నుండి కూడా మంచి ప్రశంసలు అనేవి లభిస్తాయండి. ఉద్యోగంలో మెరుగుదల కానీ, ప్రమోషన్లు కానీ, ఉద్యోగంలో కాస్త మెరుగుదల కానీ, జీతంలో పెరుగుదల కానీ, ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆశించిన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. కాకపోతే కాస్త కష్టపడవలసి వస్తుంది. ఎందువలన అంటే శని అనుకూలంగా లేడు కాబట్టి. ద్వితీయార్థం నుండి సామాన్య ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 3-4 వారాలలో మెయిన్గా 24వ తారీఖు నుండి మాసం చివరి వరకు కూడా కర్కాటక రాశి వారిలో తెలియని అసహనం అనేది పెరుగుతుందండి. అంటే ఎవరైనా చిన్నగా కదిలించినా సరే పెద్ద రాద్ధాంతం చేస్తారు. పని ఒత్తిడి వల్ల కూడా ఇతరుల మీద కాస్త మండిపడటం కానీ, పెద్దలతో పోట్లాడటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిపరంగా అయితే మీకు అనుకూలంగానే ఉందండి. అంటే మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి జరిగినప్పటికీ కూడా మీలో మీరు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు అని బాధపడతారు. అంటే నన్ను ఎవరు గుర్తించట్లేదు అని బాధపడతారు. ఎవరి సపోర్ట్ నాకు లేదు అని బాధపడతారు. కానీ వృత్తి వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశిలో జన్మించి ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అష్టమ శని వల్ల కొన్ని గ్రహాలు అనుకూలించట్లేని కారణంగా ఆటంకాలు అయితే సూచిస్తున్నాయండి.